దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి గ్రంథం 6:6. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేరిట తలుస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహిమాస్వరూపుడు, మనం చూచున్న మన పరమ తండ్రి మనకు సంపూర్ణమైన బహుమానాలు దయచేయను గాక. పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు మించిన ఆయుధం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మనం చేసే ప్రార్థన చిన్నదైనా ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు. ఆ దేవాదేవునికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. అవును, ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన దినముల్లో చాలామంది వ్యాస్తారులుగా ఉండిరి. వారు వ్యర్థమైన మాటలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. మనుషుల ఎదుటను భక్తిపరుల వలె కనబడవలనని వారు కోరుకున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట, ప్రార్థించుట వారికి తెలియలేదు. అందువలన ప్రభు ప్రార్థన గురించి వారికి బోధించవలసి వచ్చింది. దేవదేవుని బిడ్డలారా, ప్రార్థన అనున్నది క్రైస్తవ జీవితం యొక్క గొప్ప స్తంభముగా ఉన్నది. అది స్థిరముగా ఉన్నప్పుడే మన జీవితమందు భారం మోయగలం. చింతా, కన్నీరు, ఆవేదన మన మీద దాడి చేస్తున్నప్పుడు జయించగలదు. కృతజ్ఞతాస్తుతులతో జయించి ప్రార్థించగలదు. ప్రార్థన వేళ పరలోకము భూలోకము ఏకమో గడిగా ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపంలో దేవదేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మీ హృదయములకును మీ తలంపులకు కావులుండని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. మనం ప్రార్థించిన కొలది ఆత్మస్వరూపయోగు దేవుని మనలను సర్వసత్యంలోకి నడిపించగల గొప్ప దేవుడు. ప్రార్థన ద్వారానే గొప్ప జయవిజయాలు మనం పొందగలదు. దేవుని బిడ్డలారా, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని దేవుడి వాక్యం అంటుంది. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు చక్కని ప్రతిఫలం గల గొప్ప దేవుడు. మనలను మనం ఓదార్చుకుని గడియ ప్రార్థన వేళయే. ఆయన హస్తము మన కన్నీటిని తుడిచి మనలను బలపరుచుచున్నది. ఆయన ప్రసన్నత మనకు సహాయం చేయుచున్నది. ఆత్మ సంబంధమైన జీవితమందు సంరక్షణ, బలము, ఐక్యత కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన దేవదేవుడు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఆయన వద్ద నుండి వచ్చునని దావీదు చెప్పుచున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవని కూడా చెప్పుచున్నాడు. నేడు ఎల్లప్పుడూ మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఆయన తట్టు ఎత్తుదాం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు గొప్ప ప్రతిఫలం గల గొప్ప దేవుడు. నీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని దయచేయగల గొప్ప దేవుడు కనుక ఆ దేవాదేవుని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయనలో ఆయనతో కొనసాగండి. ఆయన కృప మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబానికి నిత్యం నిరంతరం గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, అద్వితీయ సత్యస్వరూపుడా, ప్రార్థన ఆలకించేవాడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో దీనులము, అల్పులం, బలహీనమైన ప్రభా నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇవ్వండి. గొప్ప దేవుడా, మీ గొప్ప ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మాకు అందరికీ దయచేసి మీ మేలుతో, వెలుగుతో, జీవంతో మమ్మల్ని నింపండి, బలపరచండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి, కృపాక్షేమం దయచండి, లోటుపాట్లు సవరించండి. అందరికీ అంతరా జయం దయచేసి దేవదేవా నీ మేలుతో నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టండి. మీ పరిశుద్ధాత్మ కార్యం బిడ్డలకు దయచేయమని యేసు నామములో బిడ్డలను సంపూర్ణంగా ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, డిసెంబర్ 3వ తారీఖున ఒమేగస్వరమునందు క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతుంది. రండి, దేవాదేవుని ఏకంగా కూడి స్తుతిందాం, మహింపరుద్దాం, గణపరుద్దాం. డిసెంబర్ 25వ తారీఖున
త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవుడికి మహిమకరంగా మనం ఆయన ఆరాధిద్దాం. అందరూ అంతటా కూడా రండి, ఆ దేవాదేవుడికి స్తుతి చూపేద్దాం. ప్రభు కృప మీతో ఉండుగాక. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకలు మీరు తప్పకుండా పంపించండి. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. గాడ్ బ్లెస్ యూ.